ముందుగా నేషనల్ ఫైండ్ ఏ రెయిన్బో డే గురించి చెప్పుకుందాం. రెయిన్బో ఎలా ఉంటుంది? అందంగా ఆహ్లాదకరంగానే ఉంటుంది అనకండి. మిమ్మల్ని అడుగుతుంది దాని ఆకారం గురించి. అదేం ప్రశ్న అంటారా? ఎప్పుడు చూడలేదా? 7 రంగులతో వృత్తాకార విల్లులా ఉంటుంది అంటారా? కానే కాదు. అసలు నిజమేంటో మీరే తెలుసుకోండి. ఆకాశంలో సహజ సిద్ధంగా ప్రకృతి గీసే అందమైన రూపం ఇంద్రధనస్సు. అందరూ అనుకుంటున్నట్లు రెయిన్బో అర్ధవృత్తాకారంలో ఉండదు. ఇది పూర్తి వృత్తాకారంలో ఉంటుంది. ఇంద్రధనస్సు ఎలా ఏర్పడుతుంది? సూర్యకిరణాలు 3 ప్రక్రియల ద్వారా గాలిలోని నీటి బిందువులతో ఇంటరాక్ట్ అయినప్పుడు రెయిన్బోలు ఏర్పడతాయి. వక్రీభవనం, సూర్యకిరణాలు గాలిలోని నీటి బిందువుల్లోకి ప్రవేశించినప్పుడు అది స్లో అవుతుంది, వంగి ఉంటుంది. వెదజిమ్ముట, బిందువు లోపల కిరణాలు 7 రంగులుగా విడిపోతుంది. రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, ఇండిగో, వైలెట్గా కనిపిస్తుంది. ప్రతి రంగు కొద్దిగా విభిన్నమైన తరంగ దైర్ఘ్యంతో ప్రయాణిస్తుంది కాబట్టి వేరుగా కనిపిస్తాయి. ప్రతిబింబం కిరణాలు నీటి బిందువు లోపలి గోడ నుంచి బౌన్స్ అవుతుంది. ఆ బిందువు నుంచి బయటకు వస్తుంది, మళ్ళీ వంగి ఉంటుంది. ఇక ఈ డబుల్ బెండింగ్ ప్రతిబింబం కాంతిని రంగురంగుల వృత్తంగా మారుస్తుంది. అందుకే ఇంద్రధనస్సు రంగుల సంహారంగా ఆకాశంలో ఒక ఆర్క్గా కనిపిస్తుంది. మనకు అర్ధవృత్తాలు ఎందుకు కనిపిస్తాయి? ఇంద్రధనస్సులు పూర్తి వృత్తాలు అయినప్పటికీ మనం ఎక్కువ సమయం అర్ధవృత్తాన్ని మాత్రమే చూస్తాం. ఎర్త్ హరిజన్ కారణంగా ఇలా జరుగుతుంది. భూమి ఇంద్రధనస్సు దిగువ భాగాన్ని అడ్డుకుంటుంది కాబట్టి మనం పైభాగాన్ని మాత్రమే చూడగలం. సూర్యకిరణాలు నీటి బిందువులు పూర్తి వృత్తాన్ని సృష్టిస్తాయి. కానీ భూమిపై మనమున్న స్థానం కారణంగా దిగువ భాగం దాగి ఉంటుంది. అందుకే రెయిన్బోలు పూర్తిగా వృత్తాలు కాకుండా భారీ ఆర్కులుగా కనిపిస్తాయి. పూర్తి వృత్తాకార ఇంద్రధనస్సును చూడగలమా? నిర్దిష్ట పరిస్థితుల్లో ఫుల్ సర్కిల్ రెయిన్బోలను చూడవచ్చు. విమానాల్లో ప్రయాణించేవారు వీటిని చూడవచ్చు. లేదా పర్వతాలు లాంటి ఎత్తైన ప్రదేశం నుంచి చూసిన పూర్తి ఇంద్రధనస్సు కనిపిస్తుంది. మీ వ్యూను ఏది అడ్డుకొని పొజిషన్లో ఉంటే వృత్తాకార రెయిన్బో కనిపిస్తుంది. ప్రభావితం చేసే అంశాలు. మనం ఇంద్రధనస్సును చూస్తామా? అది ఎలా కనిపిస్తుంది అనే దానిపై అనేక అంశాలు ప్రభావం చూపుతాయి. సూర్యకోణం. ఇంద్రధనస్సు కనిపించాలంటే సూర్యుడు ఆకాశంలో తక్కువ ప్రకాశవంతంగా ఉండాలి. ఇది సాధారణంగా ఉదయం లేదా మధ్యాహ్నం జరుగుతుంది. వర్షపాతం, వర్షం లేదా పొగమంచు ఇంద్రధనస్సును సృష్టించేందుకు అవసరమైన చిన్న నీటి బిందువులను అందిస్తుంది. అబ్జర్వర్ ఉన్న స్థానం. సూర్యుడు నీటి బిందువులకు సంబంధించి చూసే వ్యక్తి ఉన్న స్థానం ఇంద్రధనస్సు విజిబిలిటీ, ఆకృతి రెండింటిని నిర్ణయిస్తుంది. ఎత్తైన స్థానం నుంచి అడ్డంకులు లేని ప్రదేశం నుంచి పూర్తి వృత్తాకార ఇంద్రధనస్సు చూడవచ్చు. భ్రమలు, అపోహలు. ఇంద్రధనస్సులు అర్ధవృత్తాకార రూపం వివిధ అపోహలకు దారితీస్తుంది. ఉదాహరణకు పురాణాల ప్రకారం ఇంద్రధనస్సు చివర బంగారు కుండ ఉంటుందని నమ్ముతారు. రెయిన్బోలు ఖచ్చితమైన ప్రారంభం లేదా ముగింపు లేని పూర్తి వృత్తాలు కాబట్టి బంగారు కుండ అనేది పూర్తిగా మూఢనమ్మకం. ఇంద్రధనస్సు ఇది సాక్షాత్తు ఇంద్రదేవుని విల్లు అని జైనులు, బౌద్ధులు, హిందువులు నమ్ముతారు. సూర్యదేవుడి అన్నగా దేవేంద్రుడు, ఆకాశదేవుడు, మెరుపు, ఉరుము ఇలా వింతలు ఒకే ఒక దేవేంద్రుడికే సాధ్యం. దృష్టి, విద్య సంబంధమైన, వాతావరణం, శాస్త్ర సంబంధమైన దృగ్విషయం. అది నీటి బిందువులపై కాంతి పరావర్తనం వక్రీభవనం ద్వారా సంభవిస్తుంది. అది ఆకాశంలో రంగురంగుల చాపం రూపంలో ఉంటుంది. ఈ చర్య వల్ల రశ్మి వాతావరణంలోని నీటి బిందువులతో అంతఃపరవర్తనం చెంది వర్ణానుసారం విచ్ఛిన్నమై 7 రంగులుగా మారుతుంది. అది ఒక అర్ధవృత్తాకారంలో 2 అంచులు భూమిలో ఉన్నట్టు, వృత్తాకారం ఆకాశం వైపుగా ఉన్నట్టు గోచరిస్తుంది. సూర్యరశ్మి ద్వారా తయారయ్యే ఇంద్రధనస్సు ఎల్లప్పుడూ సూర్యునికి వ్యతిరేక దిశలోనే కనిపిస్తుంది. ఇక రంగుల అమరికను బట్టి ఇంద్రధనస్సుని 2 రకాలుగా చెప్పొచ్చు. 1 ప్రాథమిక ఇంద్రధనస్సు, 2 ద్వితీయ ఇంద్రధనస్సు. మొదటి ఇంద్రధనస్సులో వృత్తం పై భాగంలో ఎరుపు, లోపలి భాగంలో ఊద రంగులో ఉంటాయి. అదే ద్వితీయ ఇంద్రధనస్సులో ప్రాథమిక ఇంద్రధనస్సుతో పాటు అదే వర్ణాలు తిరగవేసి కనిపిస్తాయి. మొదటి రకం ఇంద్రధనస్సు పరిపూర్ణ అంతర్పరావర్తనం ద్వారా జరిగితే, ద్వితీయ ఇంద్రధనస్సు వాతావరణంలోని నీటి బిందువుల్లో 2 మార్లు పరావర్తనం అవటం వల్ల తయారవుతుంది. ఇంద్రధనస్సు పూర్తి వృత్తాకారంలో ఉంటుంది. అయితే సగటు పరిశీలకుడు ఒక చాప మాత్రమే చూడగలడు. ఇది తుంపర్ల
ద్వారా భూమిపైన ప్రకాశిస్తూ కనిపిస్తుంది. పరిశీలకుడు యొక్క కన్ను సూర్యుడి నుండి ఒక రేఖ కేంద్రీకృతమై ఉంటుంది. కావున మనం సగం చాపాన్ని మాత్రమే చూడగలుగుతున్నాం. ఇంద్రధనస్సు ఎలా ఏర్పడతాయో తెలుసుకుందామా? వాతావరణంలో మిగిలిన కాలాల కన్నా వర్షాకాలంలో నీటి ఆవిరి పెద్ద పెద్ద బిందువుల రూపంలో ఉంటుంది. సూర్యుని నుంచి వెలువడే ధవల కాంతి ఆ నీటి బిందువుల గుండా వెళ్ళేప్పుడు గాలిని, నీటి పొరను వేరు చేసి అంతర ఉపరితలం వద్ద వక్రీభవనం చెందుతుంది. ఇలా వక్రీభవనం చెందే కోణాలు వివిధ తరంగ దైర్ఘ్యాలకు వేరువేరుగా ఉండడం వల్ల ధవల కాంతిలోని వివిధ కాంతి తరంగాలు 7 రంగులుగా విడిపోతాయి. ఇలా విసనకరలాగా విస్తరించుకున్న సప్తవర్ణాలు ఆ బిందువు అవతలి వైపున ఉండే అంతర ఉపరితలం వద్ద అంతర్గత సంపూర్ణ పరావర్తనం చెంది మన కంటిని చేరుతాయి. కాబట్టి ఇంద్రధనస్సు మన కంటిలోనే ఏర్పడుతుంది, కానీ ఆకాశంలో కాదు. చాలామంది దీన్ని హరివిల్లు కూడా అని పిలుస్తారు. అయితే అపోహలకు తావివ్వకుండా శాస్త్రీయ కోణంలో ప్రకృతి కల్పించే ఆ అందమైన దృశ్యాన్ని ఆనందంగా చూడండి. ఇప్పటివరకు నేషనల్ ఫైండ్ ఏ రెయిన్బో డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఏప్రిల్ 3వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేను జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. ప్రభుదేవ ప్రముఖ నృత్య కళాకారుడు, నృత్య కళా దర్శకుడు, నటుడు, దర్శకుడు. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ సినీ పరిశ్రమలో పనిచేశాడు. 25 సంవత్సరాల పైగా సినీ జీవితంలో ప్రభుదేవ పలు రకాలైన నృత్య రీతులకు రూపకల్పన చేశాడు, ప్రదర్శించాడు. ఉత్తమ నృత్య దర్శకుడిగా 2 జాతీయ సినీ పురస్కారాలను కూడా అందుకున్నాడు. అభిమానులు ఇతన్ని ఇండియన్ మైకేల్ జాక్సన్ అని పిలుచుకుంటారు. తండ్రి సుందరం మాస్టర్ స్ఫూర్తితో నాట్యంపై ఆసక్తి పెంచుకున్న ప్రభుదేవ టీనేజ్ వయసు నుంచే నృత్య దర్శకత్వం చేయనారంభించారు. తర్వాత నటుడిగా మరికొన్ని చిత్రాల్లో కూడా నటించాడు. నువ్వొస్తా అంటే నేనొద్దంటానా చిత్రంతో దర్శకుడిగా మారి పలు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. ప్రభు సోదరులు రాజు సుందరం, నాగేంద్ర ప్రసాద్ కూడా నృత్య కళాకారులే. కర్ణాటకలోని మైసూర్లో ఏప్రిల్ 3, 1973లో జన్మించారు. తండ్రి నృత్య దర్శకుడు కావడంతో ప్రభుదేవపై ఆ ప్రభావం పడింది. టీనేజ్లో ఉండగానే తండ్రితో కలిసి సినిమా చిత్రీకరణకు వెళ్ళేవాడు. తను చదువుకు సరిగ్గా సాగడం లేదని తెలిసి తండ్రి దగ్గరే 1.5 ఏడాది పాటు సహాయకుడిగా కూడా ఉన్నాడు. దుష్యంత్ సింగ్ చౌతాలా భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 27 అక్టోబర్ 2019 నుండి హర్యానా రాష్ట్ర 6వ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. దుష్యంత్ సింగ్ చౌతాలా 1988 ఏప్రిల్ 3న హిసార్, హర్యానాలో జన్మించారు. దుష్యంత్ చౌతాలా 2014లో లోక్సభ ఎన్నికల్లో హిసార్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా పార్లమెంట్కు ఎన్నికై అతి చిన్న వయస్కుడిగా సభ్యుడిగా రికార్డు సృష్టించాడు.